గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి అయానికి వచ్చేసి ఆల్మోస్ట్ ఫుల్ హై ఫీవర్ వచ్చేసింది. అస్సలు లేయలేక ఉన్నాడు. చాలా అంటే చాలా వీక్ అయిపోయి ఉన్నాడు. అందుకనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతేనేమో ఈవెన్ అక్కడ ప్లే జోన్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళా కూడా చాలా వీక్ అయిపోయాడు. అస్సలు ఆడుకోవట్లేదు. సరే అని చూపించాము. ఆల్మోస్ట్ అడ్మిట్ చేసేయమన్నారు. ఈవినింగ్ వరకు చూసి తర్వాత తీసుకొస్తామని చెప్పాము. హాస్పిటల్ వెదర్లో కొంచెం అంతా కంఫర్ట్ ఉండలేడు, ఇంకా వీక్ అవుతాడేమో అనేసి ఆ తర్వాత తీసుకొచ్చాక ఇక్కడ సిరప్ వేయడానికి మా కష్టాలు అయితే అస్సలు వద్దు వద్దు అనేసి అంటుంటే కార్లో తిప్పి అలా ఇలా చేసాము. నెక్స్ట్ డేకి అయితే ఓకే అయ్యాడు. తీసుకెళ్ళిపోయి ఒకసారి బ్లడ్ టెస్ట్లు అవి ఇచ్చేసి వద్దామనేసి తీసుకెళ్ళాము. అయానికైతే బాగానే ఉన్నాడు, తగ్గాది. ఆ తర్వాత నాకు వచ్చేది 104 వచ్చేది, 104.2 అలా ఇంక్రీజ్ అవుతూ వస్తూనే ఉంది. సో అలా నేను వెళ్ళాను. నాకు కూడా హై ఉంది అనేసి ఇంజెక్షన్స్ అవి వేసేసారు. మళ్ళీ నాకు కూడా బ్లడ్ టెస్ట్ అవి తర్వాత తీసుకుంటామని చెప్పారు. నాకు కొంచెం ఓకే అయింది అనుకునే లోపే మళ్ళీ ఐరాకి 103 ఫీవర్ మాత్రం 102 అందరికి హై ఫీవర్ వస్తుంది. 102 103 అలా 104 వరకు కూడా రీచ్ అవుతుంది. ఏమవుతుంది ఏంటనే బ్లడ్ టెస్ట్ వచ్చాక తెలుస్తుంది. అండ్ మీరు కూడా హై ఫీవర్ లాగా అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి.